నమస్తే న్యూస్ 366 స్వాగతం. నేను సంధ్య. డీటెయిల్ చూద్దాం. బాలాపూర్లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ని హత్య చేసింది వారి స్నేహితులనని పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ను ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. ముగ్గురు నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అంటే హత్యకు గల మోటివ్ ఏంటి? ఇంత ఆలస్యంగా సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడానికి ఏదైనా కారణం ఉందా? సంధ్య, ఏదైతే బాలాపూర్ హత్య కేసులో పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది. ఈ బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ని హత్య చేసింది అతని స్నేహితులే, ఒకే బస్తీలో నివసించేవారే అని చెప్పేసి కూడా గుర్తించారు. వీరిలో ముగ్గురులో ఒక వ్యక్తిని, మహేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. పరారీలో ఉన్న మరిద్దరి కోసం కూడా గాలించడం కూడా జరుగుతుంది. ఈ ఎంబీఎస్ఆర్ నాదరగోల్లో ఉన్న ఎంబీఎస్ఆర్లో బీటెక్ సెకండ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ ప్రశాంత్ అదే బస్సులో ఉన్న ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయితో ప్రేమ అనేది దూరంగా ఉండాలని చెప్పేసి ఆ మహేష్ అతని స్నేహితులు అతన్ని అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా వినలేదు. ఆ తర్వాత అతనితో మాట్లాడాలన్న విషయం పైన ఈ బాలాపూర్లోని ఈ మండి 37 రెస్టారెంట్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వారి మధ్యలో ఈ ప్రేమ వ్యవహారం అనే మాట పెరిగి ఆ తర్వాత వారి వెంట తెచ్చుకున్న కత్తులతోటి విచక్షణారహితంగా ప్రశాంత్ను పొడిచి హత్య చేశారని చెప్పేసి ఆ పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. వీరిని ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఒక 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే పోలీసులు ఈ వివరాలన్నీ సేకరించి అదే బస్తీకి సంబంధించిన మహేష్ అతని స్నేహితులు అని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది. కేవలం హత్య ప్రేమ కోసమే, ఈ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని చెప్పి కూడా పోలీసులు భావించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం కూడా పోలీసులు గాలించడం జరుగుతుంది. సంధ్య, అంటే అక్కడ హోటల్ బయట జరుగుతున్న విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడడం జరిగింది. బట్ అక్కడ హోటల్ యాజమాన్యం కానీ ఎవరు కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే పట్టపగల ఇది జరిగింది, అంటే ఇంత కర్కశంగా పట్టపగల జరిగినా కూడా అక్కడ ఎవరు వారించకపోవడాన్ని అసలు ఎలా చూడాలి? దాంతో పాటు ఇంకా అంటే కుటుంబ సభ్యులు దీని గురించి ఏమంటున్నారు? సంధ్య, ఏదైతే బాలాపూర్ ప్రాంతంలో 15 రోజుల్లో ఇది రెండో హత్య. ఒక పక్కన రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ని బైక్పై వెళ్తున్న క్రమంలో అతని వాహనంతో ఢీకొట్టి ఆ తర్వాత రివాల్వర్తో కాచి కత్తులతో విచక్షణారహితంగా మరో రౌడీ షీటర్ అండ్ గ్యాంగ్ అతను హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనానికి దారితీసింది. ఈ కేసు ఘటన పూర్తి కాకముందే, అంటే జనం మరవకముందే మరోసారి బాలాపూర్లో, అది కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక హోటల్ ముందు ప్రశాంత్ని మర్డర్ చేయడం కూడా జరిగింది. అయితే జనాలు చుట్టుపక్కల హోటల్కి సంబంధించిన వ్యక్తులు, ఆ హోటల్కి వచ్చిన కస్టమర్లు కూడా వారు గొడవ పడుతున్న క్రమంలో ఏ ఒక్కరు కూడా అతన్ని ఆదుకోలేదు. అంటే మానవత్వం లేదని ప్రశాంత్ తల్లి కూడా చెప్తోంది. అతని కుమారుడు ఎప్పుడైతే వీళ్ళు కత్తితో దాడి చేసిన తర్వాత అతను హోటల్ ముందు కింద పడిపోయిన క్రమంలో అతని కనుక వెంటనే స్థానికులు స్పందించి ఆ పక్కనే ఉన్న 200 మీటర్ల దూరంలో చవన్ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది, ఆ ఆసుపత్రికి తరలించి ఉంటే ఖచ్చితంగా తన కుమారుడు బ్రతికేవాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి, కంట్రోల్ రూమ్ నుంచి బాలాపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, ఆ తర్వాత బాలాపూర్ పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చిన తర్వాతే అప్పటికే చాలాసేపు దాదాపు అరగంటకు పైగానే
సమయం పట్టింది. ఈలోగానే తమ ప్రశాంత్ చనిపోయాడు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక బాలాపూర్ పరిసర ప్రాంత వాసులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బాలాపూర్ ప్రాంతంలో ఈ వరుస ఘటనలు, దాడులు, కిడ్నాప్లు, మర్డర్లు, హత్యలు అనేవి జరుగుతున్నాయి. మరోపక్కన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కూడా దగ్గర పడుతున్న ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడికి చాలామంది కూడా ఆ విగ్రహాన్ని చూడడానికి, అంటే సందర్శకులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, అందులో నిర్మానుష ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడం, అందులో ల్యాండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పడంతో పోలీసులు కూడా సరైన రీతిలో గస్తీ చేయకపోవడం వల్లనే ఇలాంటి హత్యలకు బాలాపూర్ అడ్డాగా మారిందని చెప్పి జనాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు. ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో సిబ్బందిని పెంచడమే కాదు, కొత్తగా బస్తీలు, కాలనీలు వెలుస్తున్నాయి కాబట్టి అక్కడ మొత్తం కట్టుదిట్టం చేయాలి, సీసీ కెమెరాల పట్ల జనాల్లో అవగాహన పెంచాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ ప్రధాన ప్రాంతాల్లో ఏదైతే ఈ తరహా నడి రోడ్లపైన హత్య జరుగుతున్న ఈ క్రమంలో పోలీసులు దీనిపైన సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. హత్య జరిగిన తర్వాత స్పాట్కి వచ్చి పోలీసులు హడావిడి చేయడం, ఆ తర్వాత నిందితుల్ని గుర్తించాం, ప్రేమ వ్యవహారమే కారణం, లేదంటే పాత పగల నేపథ్యంలో హత్య జరిగింది, వారిని అరెస్ట్ చేసాం, రిమాండ్ చేయడం అనేది కాకుండా ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కనుక గస్తీ కనుక ముమ్మరం చేస్తే తప్పు చేయాలన్న వాడు కూడా భయపడే తరహాలో పోలీసులు విధులు నిర్వహించాలని బాలాపూర్ జనాలు అంతా కూడా కోరుతున్నారు. సంధ్య, అలాగే కృష్ణ, అంటే మొదటి నుంచి వీళ్ళ నలుగురికి పరిచయం ఉందా, లేదు ఈ ప్రేమ వ్యవహారంలోనే అమ్మాయి తరపున అతన్ని హత్య చేసే ప్రయత్నం చేశారా, అసలేంటి వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ముందుగా? ఈ ఏదైతే ప్రశాంత్ అనే వ్యక్తి నాదర్గోల్లో ఎంబీఎస్ఆర్ కాలేజీలో అతను చదువుకుంటున్నాడు, అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి కూడా ఎంబీఎస్ఆర్ కాలేజీలో ఈ బీటెక్ సెకండ్ ఇయర్స్ అవుతుంది. వీరి మధ్యలో చనువుగా ఏర్పడింది. సో ఈ చనువు ఏర్పడిన తర్వాత ఈ మహేష్ అనే పిల్లగాడు కూడా ఆ అమ్మాయి వెంట పడ్డం, ఈ మధ్యలోనే తరచూ వారి మధ్యలో ఫోన్లలో ఏదైతే ఈ సంభాషణలు జరగడం, ఆ అమ్మాయి వెంట కాలేజీకి వెళ్ళవద్దని, ఆ అమ్మాయితో మాట్లాడవద్దని మహేష్ పలుమార్లు ప్రశాంత్ హెచ్చరించినప్పటికీ కూడా వారు చనువుగా ఉండడం మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఇందులో భాగంగానే మరోసారి ఆ అమ్మాయి విషయంలో మాట్లాడాలని చెప్పేసి బాలాపూర్కి సంబంధించిన గణేష్ చౌక్ దగ్గర ఉన్న ఈ మండి 37 రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీరందరూ కూడా మాట్లాడారు. అయితే పక్కగా ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రశాంత్ని అడ్డు తొలగించాలన్న ఉద్దేశంతో ఈ ముగ్గురు కూడా ఒకే బైక్ పైన వస్తున్న క్రమంలో తమ వెంట ఈ మారణాయుధాలు కూడా వెంట తీసుకొని వచ్చి ఆ తర్వాత అతనితో మాట్లాడుతూ గొడవపడి జనం చూస్తుండగానే అతని పైన విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేయడం కూడా జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.